మెడ నొప్పి మన చేతిలోకి లేదా భుజానికి లేదా మన చేతి వేళ్ళకి కిందకి ఇలా పాకుతూ వస్తుంది చాలామందికి. ఇది ఖచ్చితంగా నార్మల్ అయితే కాదు. మెడ నొప్పి 2-3 స్టేజ్ల్లో చెప్తాము. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే జస్ట్ ఇక్కడ వెన్నెముకల మధ్యలో ఉన్న ఒక డిస్క్ అనేది అబ్నార్మల్గా ఉండడం వల్ల జస్ట్ నెక్ పెయిన్ మాత్రమే వస్తుంది. దాని పక్కనే ఉన్న నర్వ్స్ ఏవైతే ఉన్నాయో మన స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో ఆ స్పైనల్ కార్డ్ డిస్టర్బ్ అయిందంటే ఖచ్చితంగా అది ఎటు సైడ్ డిస్టర్బ్ అయిందనే దాన్ని బట్టి మనకి ఏదో రైట్ సైడ్ కుడివైపు లేదా ఎడం వైపు భుజం దగ్గర కానీ ఫింగర్స్ దగ్గర కానీ పెయిన్ రావచ్చు. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి షాక్ లాగా వచ్చి ఈ షాక్ ఇలా కిందకి చేతిలో ఫుల్గా పెయిన్ వస్తుంది. దీన్నే రాడికులోపతి అని చెప్తాము లేదా రేడియేషన్ పెయిన్ అని చెప్తాము. ఇది డెఫినెట్గా ఉంటే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఈ నొప్పి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎంఆర్ఐ తీయించుకోవాలి. ఎందుకు ఎంఆర్ఐ తీయించుకోవాలంటే ఎంఆర్ఐలో మాత్రమే మనం ఆ నరాలు చూడగలము. ఈ నరాల ప్రాబ్లం, ఈ నరం ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల దానికి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాము తర్వాత, బట్ ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను.